ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త పాలసీపై అధ్యయనం చేయడానికి 4 బృందాలను ఏర్పాటు చేస్తుంది. ఈ బృందాలు రాజస్థాన్, యూపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అధ్యయనం చేయనున్నాయి. అయితే సెప్టెంబర్ నెలాఖరుకు కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. దీంతో ఈ నెల 12లోగా నివేదికను సమర్పించాలని అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త పాలసీపై అధ్యయనం చేయడానికి 4 బృందాలను ఏర్పాటు చేస్తుంది. ఈ బృందాలు రాజస్థాన్, యూపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళలో అధ్యయనం చేయనున్నాయి. అయితే సెప్టెంబర్ నెలాఖరుకు కొత్త ఎక్సైజ్ పాలసీని సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. దీంతో ఈ నెల 12లోగా నివేదికను సమర్పించాలని అధ్యయన బృందాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీకి సంబంధించినటువంటి విధి విధానాలపైన ప్రత్యేకంగా స్టడీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో టీడీపీ హయాంలో ఏదైతే షాప్స్ ని వేలం వేయటం ఇలాంటి ప్రక్రియ అయితే జరిగిందో ఆ తర్వాత వచ్చినటువంటి సిచ్యువేషన్స్ లో మద్యపాన నిషేధానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు చేసినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొంతవరకు వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి వ్యవహారం పైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ చేసినటువంటి విమర్శలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్సైజ్ పాలసీకి ప్రత్యేకంగా ఉండాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. అందులో భాగంగానే పలువురితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడులో కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఆర్థికపరమైనటువంటి అంశాలు, మద్యం నుంచి వచ్చేటువంటి ఎక్కువైనటువంటి ఆదాయం, వీటిని బేస్ చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సంక్షేమ పథకాలకి నిధులు కావాలన్నా కానీ పైసా కూడా లేనటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆర్థిక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి వీటిపైన ఎలాంటి స్టడీ చేయాలనేది దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.